వారం రోజుల కిందట మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారు నాకు తెలంగాణ ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా నేను ప్రత్యేక ప్రతినిధిగా చేశాను. అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నా మీద నమ్మకం ఉంచి పనిచేస్తాడనే ఆలోచనతో ఈ ప్రత్యేక ప్రతినిధి పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మల్లికార్జున ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, దీపాదాస్ మున్సి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ పదవిని 28వ తారీఖున ఢిల్లీలో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నిన్న నాగర కర్నూలుకు కలవకుర్తికి వచ్చాను. దాని తర్వాత ఇప్పుడు అచ్చంపేటకు రావడం జరిగింది. రాత్రి 9-10 గంటలకి ఈ అచ్చంపేటకు రావడం జరిగింది. రాత్రి నేను డాక్టర్ వంశీ కృష్ణ గారు ఈ నాగర కర్నూలు పార్లమెంటుకు సంబంధించిన రాజకీయ పరిస్థితులన్నింటినీ చర్చించడం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో 7 అసెంబ్లీల్లో 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఒక 2 మాత్రం ఓడిపోవటం జరిగింది. అచ్చంపేటలో 50,000తోనే మరి డాక్టర్ వంశీకృష్ణ గారిని గెలిపించడం జరిగింది. రేపు పార్లమెంటుకు జరిగేటటువంటి ఎన్నికల్లో కూడా ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని నడిపించి పెద్ద మెజార్టీస్ పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించాలనే దాని మీద చర్చ జరిగింది. ముఖ్యంగా డాక్టర్ వంశీకృష్ణ గారు ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. వారి నాయకత్వంలోనే ఒక్క దగ్గర కూడా ఎమ్మెల్యే లేనటువంటి జిల్లాలో 4 100/100 ఎమ్మెల్యేని గెలిపించి అటువంటి క్రెడిట్ డాక్టర్ వంశీ గారికి వచ్చింది. అదే రకంగా పక్కనే ఉన్న వనపర్తిలో కూడా ఈ నాగర కర్నూలులో ఉన్నటువంటి కొల్లాపూర్ అసెంబ్లీలో 2-3 మండలాలు కూడా వనపర్తిలో ఉన్నాయి. మరి దీని ఇన్ఫ్లుయెన్స్తో అక్కడ కూడా 5 ఎమ్మెల్యేలు వెళ్ళటం జరిగింది. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు పెద్దలు మల్లురావు గారు, వారితో పాటుగా అన్ని మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరూ కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. అన్నిటికీ ముఖ్యం ఏంటంటే ఇప్పుడు వచ్చే ఎన్నికలు అంటే ఎంపీ ఎన్నికల్లో పెద్దలు గౌరవనీయులు శ్రీ మల్లురావు గారు అందరినీ కూడా నేను ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, 2 సార్లు టికెట్ ఇవ్వకపోయినా అధిష్టానం, ఏఐసిసి అధిష్టానం ఏది చెప్తే దాన్ని తూచా తప్పకుండా పార్టీకి లాయల్గా ఉంటూ నమ్మకంగా పనిచేస్తూ మరి గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో అందరినీ 7 నియోజకవర్గాలు తిరిగి కోఆర్డినేట్ చేసి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ వెంటనే స్పందించి వార్పుట్ బేసిస్ అంటే యుద్ధ ప్రాతిపదికన స్పందించి మమ్మల్ని అందరి మా గెలుపులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి పెద్దలు డాక్టర్ మల్లురావు గారు. మరి మేము కూడా ఆయన ఎన్నో సందర్భాల్లో ఆదర్శంగా తీసుకుంటాం. ఎందుకంటే కష్టపడే నేచర్ ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే స్పందిస్తాడో. ట్రబుల్ షూటర్ అంటే ఇబ్బంది ఎక్కడున్నా వెంటనే స్పందించి కాంగ్రెస్ పార్టీ ఔన్నత్యం కోసం, కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథనింగ్ కోసం పనిచేసేటువంటి సీనియర్ మోస్ట్ నాయకుడు. మరి ఇటు ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ, అది ఏఐసిసి గారు కానీ అందరినీ కోఆర్డినేషన్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే ఒక తాటి మీదకి తేవటంలో ఉన్న మెంబర్లలో ఆయన ఒకరు. కాబట్టి అందరం కూడా ఇవాళ ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరం దాదాపు 5 మందిని గెలిచాం. అందరూ కూడా ఒకటే మాట మీద ఉన్నారు.
మరి ఆ మాట ఏమిటంటే వారి అభ్యర్థిత్వాన్ని మేమంతా బలపరుస్తున్నాం అని చెప్పేసి లెటర్ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది.